నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బ్రేకింగ్, మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు ఉన్నవాడిని కాబట్టే అంటూ జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటర్. హనుమకొండ డీటీసీ శ్రీనివాస్ నివాసాల్లో ఏసీబీ దాడులు. లగచర్లలో భూ సర్వే, భారీగా మోహరించిన పోలీసులు. ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాద ఘటన చోటు చేసుకుంది. శంకరాచార్య మార్గంలోని సెక్టార్ 18లో అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు మంటల్లో కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యమంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టి రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా అని ట్వీట్ చేశారు. హనుమకొండ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్లో పాటు జగిత్యాలలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసిన శ్రీనివాస్ గతేడాది ఫిబ్రవరిలో బదిలీపై వరంగల్ జిల్లాకొచ్చారు. అయితే ఆయన వ్యవహార శైలిపై అధికారులు అసంతృప్తిగా ఉన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం అధికారులు భూ సర్వే చేపట్టేందుకు వెళ్లగా సర్వే చేయొద్దని రోటి బండ తండా వాసులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. జిల్లాలోని దుద్యాల మండలం, హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటి బండ తండా, పులిచెర్లకుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా అసైన్డ్ భూములను సేకరించనున్నట్లు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. నిన్నటిదాకా ఫార్మా, ఇప్పుడు పారిశ్రామిక క్లస్టర్. ప్రభుత్వం తమను ఎందుకు ఇలా వేధిస్తుందని దుద్యాల మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూముల జోలికి రావద్దని వేడుకుంటున్నారు. తాము పోరాడి అలసిపోయామని, అయినా ప్రభుత్వం పదే పదే తమను వేధిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.